శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గాజుల రామారాం దేవేందర్ నగర్ శివాజీ మహారాజ్ చౌరస్తా దగ్గర నిమజ్జన కార్యక్రమంతో పాటు లడ్డు వేలంపాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇంత ఘనంగా ఉత్సాహాలు జరిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఈ కార్యక్రమానికి శివాజీ సేన అధ్యక్షుడు జగదీష్ చవాన్తో పాటు యూత్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి దేవేందర్ నగర్ బస్తీవాసులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అక్కడ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఆనందంతో మునిగిపోయారు. For more updates, please subscribe, like, comment and share RM News channel. Thanks for watching RM News. సంఘటన చేయాలి, వీళ్ళను ఎలా చేసి తీసుకురానే ఒక ఆలోచనతో ఏమంటే బాల గంగాధర్ తిలక్ గారు మొదటగా గణేష్ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. వారు ప్రారంభించిన గణేష్ ఉత్సవాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచం లోపల అనేక దేశాల లోపల ఇవాళ గణేష్ నవరాత్రి నిర్వహించుకుంటున్నాం. మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి భయపడి మనం కలవలేకపోయాం. ఈ రోజు గణేష్ యొక్క పేరుతోటి అన్ని కులాలను వదిలేసి అందరము రాజకీయాలను వదిలేసి దేవుని యొక్క భక్తితోటి మనందరం మీద కలుస్తున్నాం. ఈ నవరాత్రులు రాగానే మన పని అయిపోతుందిగా, మన దారులు వేరే దారులు ఉంటాయి. అక్కడికి కులం ఆలోచన, డబ్బు ఆలోచన, రాజకీయ ఆలోచనతో ఉంటాయి. మళ్ళీ మనం మర్చిపోదాం. అంటే బ్రిటిష్ వాటి సమయం లోపల ఎలాంటి పరిస్థితిని ఆ రోజు అనుభవించావో ఈరోజు మనకు కనబడకుండా అలాంటి పరిస్థితి వల్ల విభజించు అనే పాలనతోటి వల్ల మనం బతుకుతున్నాం. ఇవల్ల ఎవరి స్వార్థం గురించి ఆలోచన. మెజారిటీ పీపుల్ ఈ దేశంలో హిందువులు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక హిందువు, మెజారిటీ పీపుల్. రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ మెజారిటీ పీపుల్ ఇవాళ హిందువులు. కానీ హిందువుల పండుగలు జరుపుకోవాలంటేనే కష్టాలు ఎందుకు వస్తాయి?